రాష్ట్ర సర్కార్ మూసి సుందరీకరణ పేరుతోటి మూసి పక్కన ఉన్న చుట్టుపక్కల అంటే మూసి రివర్ పక్కన ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర సర్కార్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? మేము సరోజ అండి. మేము వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందండి. మేము మంచి అన్ని కనుక్కొని మేము పైసా కూడబెట్టుకొని ఇల్లు కొనుక్కొని ఇవన్నీ చేసాము. ఇప్పుడు వచ్చి వాళ్ళు తీసుకుంటా అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పిల్లగాడి పరీక్షలు, పిల్లగాడు మనవాడు ఏం చేస్తున్నాడు, రేపు ఎక్కడికి వెళ్ళిపోతాం, మన ఇల్లు ఏంటి రేపు అని పిల్లగాడు చదువు కూడా మానేసి భయపడిపోతున్నారు ఇంట్లో అందరూ. కాబట్టి మాకు న్యాయం చేయండి. మీరు పక్కనే చాలా స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలను డెవలప్ చేసుకోండి. మేము దేనికి వ్యతిరేకం కాదు, గాంధీనగరం పెట్టుకోండి, వద్దని మేము ఎవ్వరం అనము. మా ఇళ్లను కూల్చకుండా ఏది చేసినా మేము అందరికీ సహకరిస్తాము, అంతేనండి. మేడం, మరి ఏమన్నా మీకు నోటీసులు కూడా పంపించడం అనేది జరిగిందా? మాకు ఇంకా డైరెక్ట్ గా పేపర్లో వచ్చింది కానీ డైరెక్ట్ గా మాకు ఎవరికి నోటీసులు రాలేదండి. వస్తున్నాయని అన్నారు కానీ మాకు ఇంకా ఎవరి చేతికి రాలేదు ఏమి. కాబట్టి వస్తేనే ముందే టెన్షన్ లో మేము బాధపడిపోతున్నాం. ఇంకెక్కడన్నా ఇల్లు కట్టిస్తాము అని చెప్తున్నారు. ఏమి తెలియట్లేదండి మాకు. ఎక్కడ ఇల్లుకు తీసుకున్నా రేపు అపార్ట్మెంట్ అది కూడా తీసుకుంటాడని లేదా గ్యారెంటీ ఉందండి మాకు? వేరే అపార్ట్మెంట్కి వెళ్తాం కొంటాం అనుకోండి, అది కూడా తీసుకుంటే ఏంటి మా బతుకులు? అడక తినే వాళ్ళ బతుకులు అయిపోతుంది మా బతుకు. అందుకని ఎక్కడికి వెళ్ళాలని లేదు, మా ఇంటిని మేము కాపాడుకుంటామండి. మా ఇంటి కోసం ఎంత దూరమైనా పోతాం. మా ఈ అపార్ట్మెంట్ మొత్తం ఎట్లా ఉందంటే ఒక ఫ్యామిలీ లాగా అన్నిటికీ మేము కలిసి ఉంటున్నాం. అన్ని పండగలు కానీ మావి 400 పైన అపార్ట్మెంట్ ఉన్నాయండి, ఫ్లాట్లు 400 పైన ఉంటే ఎంతమంది జనాభా ఉంటారు మీరే చూసుకోండి. పని వాళ్ళని వీళ్ళు ఎంతమంది సఫర్ అయిపోతారు దీనివల్ల. కాబట్టి అందరినీ మమ్మల్ని చూడండి, ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామండి మేము ఇక్కడ అంతా. ఏదో కష్టం వచ్చినా అందరం కలిసి కట్టుగా ఉంటున్నాం. ఇది కూడా అట్లానే కలిసి కట్టుగా ఉంటాము. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు? మీకు ఏమన్నా ఇక్కడ ఈ నుంచి ఖాళీ చేయాలి అని చెప్పేసి కూడా నోటీసులు కూడా ఏమన్నా రాష్ట్ర సర్కార్ ఇవ్వడం జరిగిందా మీ అపార్ట్మెంట్కి? వచ్చినాయని నోటీసులు వచ్చినాయని అంటున్నారండి. అప్పటి నుండి మాకు మనశ్శాంతి లేకుండా ఉన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఏంటో అని ఉన్నదండి. ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుంటే ఏదో జరుగుతున్నది మాకు న్యాయంగా చేయడానికి వీళ్ళందరూ చేస్తున్నారని మేము ఇలాగ వచ్చాము. అంతేగాని మేము ఈ ఎంపీఆర్ విడిచి వెళ్ళేది మాత్రం లేదండి, లేదు. మేము ఎందుకు వెళ్ళాలండి? కష్టార్జితం అది. మేము కష్టార్జితం ఒక్కొక్క రూపాయి, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమండి, ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మేము ఇల్లు తీసుకున్నాము. ఆ తర్వాత మీరేదో మీ న్యాయం గురించి మీరేదో డెవలప్ చేస్తాను వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టేసి చేస్తా అంటే మాత్రం మేము లేము. దయచేసి మీరే నిర్ణయం మార్చుకోవాలి. అంటే ఇక్కడ మూసీ నదిని ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పేసి వారు మూసీ మేము అడిగామండి. పక్కన మూసీ నది ఉంది, మమ్మల్ని కూల్చేయండి, మేము వెళ్ళిపోతామని మేము అడిగామా? ఆ వాసన అది వచ్చిన మేము భరిస్తూ మేము ఉంటున్నాం కదా. కావాలంటే మీరు ప్రభుత్వం వాళ్ళు మూసీ నదిని ఏమైనా చెయ్యండి, ప్రక్షాళన చెయ్యండి, మాకు ఈ స్మెల్ అదేం రాకుండా మీరు చూడండి. అలాంటి సహాయం మాకు చెయ్యాలి. కానీ ఉన్న వాళ్ళని మీరు వెళ్ళిపోండి, మేము కూల్ చేస్తాము, మేము ఏదో కట్టుకుంటాం, మేము సాధిస్తాము అనేది తప్పు కదండి. మహాత్మా గాంధీ ఏమైనా స్టాచ్యూ కట్టి మమ్మల్ని చెయ్యని అన్నారా? ఆయన అన్నారా? మీరు ఇంకేదైనా కట్టుకోవాలా, మీరు నిర్మించుకోవాలనుకుంటే మీ జాగాలలో మీ భూములలో మీరు కట్టుకోండి, చెయ్యండి. అంతేగాని మా దగ్గరకు వచ్చి ఉన్న ఈ 540 మంది ఇంతమంది ఫ్యామిలీలను ఒక కుటుంబంగా ఉన్న ఏబి అనే అపార్ట్మెంట్ మమ్మల్ని కూల్చేసి మీరు కడతాము చేస్తామని ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం ఇది? ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? ఏంటండి మీ గురించని, మీ ఆనందం గురించని మా ఆనందంలో చేయడం ఇది భావ్యం కాదు. మీ నిర్ణయం మార్చుకోండి అంతే. చెప్పండి సార్, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మూసి పక్షాలను మీరు ఏ విధంగా చూస్తుంటారు? ఏంటి? हम लोग मधु पार्क की लड़ाई लड़ रहे हैं और मधु पार्क आज से नहीं, मधु पार्क को 15 साल हो गए, 15 ईयर। 2004 से शुरुआत हुई और गवर्नमेंट की पॉलिसी थी उस टाइम कि आप जो है 30 मीटर का जो बाउंड्री वॉल करके आप अपना जो है बना सकते हैं। उनका गवर्नमेंट का परमिशन है। एडिशनल जो कलेक्टर था उस टाइम, जिसको पावर दिया गया था, उन्होंने ये हमें परमिशन दिया। इलीगल नहीं है, हम लोग जो है बिना परमिशन के नहीं है, हमारे पास पूरा पट्टा लैंड है। और जो जिस लैंड की बात कर रहे हैं 89, 90+/2 वो जमीन बिल्कुल पट्टा लैंड है, उसमें 1 इंच भी इधर उधर की जमीन नहीं है।
और जितना उस टाइम के जो जियो था, उस टाइम जो उन्होंने 30 मीटर का जो किया था, उस 30 मीटर को मान के ही ये बनाया गया है। ये बाउंड्री वॉल जो देख रहे हैं, इसके बाहर में आपको FTL का बोर्ड दिखाई देगा। तो कहने का मतलब ये है कि आप हमको एक बार तो परमिशन दे रहे हैं, दूसरी तरफ आप हमको यहाँ से बेघर कर रहे हैं। आप जो विकास कर रहे हैं, इसके लिए हम लोग आपके साथ में हैं, लेकिन किसी को उजाड़ के, किसी को बेघर करके और आप जो है हमको यहाँ से बाहर कर रहे हैं, ये विकास नहीं हो सकता है। అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారమ్మా? మరి మీకు ప్రభుత్వం ఏమన్నా నోటీసులు ఇచ్చిందా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, మీకు ఇంకో చోట్ల ఇల్లు కట్టి? నోటీస్ ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా మేమైతే కాల్ చేయము. ఆయన ఖాళీ చేపియాలంటే ఆయన ఇంకేమన్నా తెస్తాడు చూడు, మమ్మల్ని చంపి అడ్డంగా వండబెట్టి మా మీదకే వచ్చి కూర్చుకోవాలి అంతే. అంతకంటే ఇంకా ఆయనకు మాట్లాడేది ఏం లేదు, మేము ఆయనకు చెప్పేది కూడా ఏం లేదు. మమ్మల్ని బొంద పెట్టినాక ఆయన కూల్చుకోవాలి. మా బొందల మీద ఆ ఇటుకలు కూలుతాయి కదా, మా బొందల మీద వేసేసి ఆయన కట్టుకోవాలి. ఆయన ఏమేమి కట్టుకోవాలనుకున్నాడు? స్టాచ్యూలు కట్టుకుంటాడా, ఇంకేం చేస్తాడా? గాంధీ తాతకు దండేసి దండం పెడతాడా, రోజు ఆరతిస్తాడా, టెంకాయ కొడతాడా, ఆయన ఇష్టం. అది మాకు అనవసరం. మా ఇల్లు కూలగొట్టడానికి ఆయనకు ఎటువంటి రైట్స్ లేవు. గవర్నమెంట్ని ఎందుకు ఎంచుకున్నాం మేము? ఆయన వచ్చి మా ఇల్లు కూలగొట్టడానికే ఎంచుకున్నాం ఆయనను. రేవంత్ రెడ్డి కోట్లేసి అంటే మమ్మల్ని ఇట్లా సతాయించడానికి ఎంచుకున్నాం ఆయనను. రోజు ఏడిపిస్తున్నాడు మమ్మల్ని. ఆయనకేమొస్తుంది? మా పనులు మేము చేసుకోవాలన్నా? ఈ పిచ్చి పంచాయతీలలోకి రావాలన్నా మేము? మా ఇండ్లు కూడా కొడతాడని మాకు అదొక టెన్షనా? మాకు వేరే పనులు లేవా? ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్ ఉంటున్నారు? నేను 91లో కొనుక్కున్నా అండి. 91లో కొనుక్కొని ఇది కట్టినాక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాం మేము. సో మరి ఇక్కడ నుంచి ఖాళీ చేపించి మళ్ళీ ఇంకా కొత్త అపార్ట్మెంట్లు ఇస్తాము, వేరే దగ్గర చూస్తామంటారు. అది నాకు అర్థం కాదు. అందరూ అదే అంటారు, ఇస్తాడు అని. ఎందుకు ఇస్తాడు? మాకేమైనా బిచ్చమేస్తుందా? మేమేమైనా ఆయనను అడిగినామా? అయ్యా మేము మాకు వేరే ఇల్లు ఇయ్యి, మాకు ఈ ఇల్లు నచ్చలేదని చెప్పినామా? చెప్పలేదు కదా. మా ఇండ్లు మేము ఎంతో ఇష్టపడి మాకు నచ్చినట్టుగా కట్టుకొని మా ఇంటిని దేవుని గుడిలాగా చూసుకుంటాం మేము ఉంటున్నాము. ఆయన వచ్చి కూల కొట్టేస్తా, నేను వేరే అపార్ట్మెంట్ రాసిస్తా అంటే మాకెందుకు? మాకు అవసరం లేదు. ఎందుకు మాకు మా ఇల్లు మాత్రమే కావాలి. ఆయన ఇచ్చే ఇల్లు వద్దు, బొల్లొద్దు, ఏదొద్దు. వస్తే మమ్మల్ని పొందబెట్టినాక మేము ఎట్లయినా మేము పబ్లిక్ కదా. ఆయన అంటే అధికారంలో ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఇల్లు కూడా కొడతాడు, మమ్మల్ని పొందబెట్టి మా ఇంటి మా మీదకైనా ఆయన నడుచుకుంటూ పోయి ఇంకేమైనా కడతాడు. గాంధీ తాతకు స్టాచ్యూ కడతాడు కదా, మా మీదకైనా తొక్కి మమ్మల్ని బొందలలో వండబెట్టి మా మీదకైనా వచ్చి ఆయన స్టాచ్యూ కట్టుకొని ఆయన రోజు దండేసి ఆర్తించుకుంటా కూర్చుంటాడు. ఆయన భజన చేసుకుంటా. మంత్రి పదవిలో ఏం చేయాలో పనులు అర్థమవుతలేదు, ఆయన ఆ పని చేసుకుంటా కూర్చుంటాడు. అది ఆయన అందుకే ఎంచుకున్నాం మేము. గాంధీ తాతకు దండేసి దండం కొట్టు, డప్పు కొట్టు అని చెప్పి ఎంచుకున్నాం మేము. మాకు ఆయనకు పని లేదు. ప్రజాపాలనను తీసుకురావాలనుకున్నారు. ఓటేసి గెలిపించినందుకు మాకు చెప్పు తీసుకొని మూతి మీద కొడుతున్నాడు వాడు. అంతే. మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు? కొడతలేడా మమ్మల్ని? మళ్ళీ అదే పబ్లిక్ రేవంత్ ఎన్నుకున్నందుకు పబ్లిక్ లో టన్నులు వేస్తున్నాడు ఆయన.